ప్రతి ఒక్క ఆస్పిరెంట్ తెలుసుకోవాల్సిన బిగ్గెస్ట్ కరెంట్ అఫైర్ ఏంటి? అది కూడా గవర్నమెంట్ ఎగ్జామ్‌లో వచ్చే కరెంట్ అఫైర్. సో, అది అంతా మీకు తెలియాలంటే కంప్లీట్‌గా వీడియో ఎండ్ వరకు చూడండి. అందులో ఎగ్జామ్‌లో వచ్చే కరెంట్ అఫైర్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. మీరు మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అప్డేట్స్ అస్సలు మిస్ అవ్వకండి. ఈ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని జూలై 9, 2026. అందులో ఫస్ట్ వన్ ACITI పార్ట్నర్షిప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ACITI పార్ట్నర్షిప్ అంటే ఏంటి అంటే ఇందులో ఇండియా, ఆస్ట్రేలియా, కెనడా కలిసి ఒక పార్ట్నర్షిప్ ని స్టార్ట్ చేశాయి. ఇట్ మీన్స్ ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్. అసలు ఎందుకు స్టార్ట్ చేసాయి అంటే 3 కంట్రీస్ కలిసి ఒక్క దగ్గర వర్క్ చేయాలనుకుంటున్నాయి ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్ ఫర్ కంప్యూటర్ చిప్స్, సైబర్ సెక్యూరిటీ, సైంటిఫిక్ రీసెర్చ్, న్యూ టెక్నాలజీ. వీటన్నిటి కోసం ఇండియా, ఆస్ట్రేలియా అండ్ కెనడా కలిసి ఒక పార్ట్నర్షిప్ ని స్టార్ట్ చేశాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ASEAN ఇండియా ట్రేడ్ మీటింగ్ AITI-GA. ఇండియా అనేది 13th మీటింగ్ ని హాస్ట్ చేసింది అనమాట. దేనికోసం అంటే ఏషియన్ కంట్రీస్ కోసం. ఏషియన్ అనేది గ్రూప్ ఆఫ్ 10 సౌతర్న్ ఏషియన్ కంట్రీస్ ఇంక్లూడ్ ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం, బ్రునెయ్, లాస్, కంబోడియా, మయన్మార్ అండ్ ఫిలిప్పీన్స్. అసలు ఎందుకు స్టార్ట్ చేశారు అంటే ఈ కంట్రీస్ తో ట్రేడింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి స్టార్ట్ చేశారు. అందులో ట్రేడ్ అంటే ఏంటి అంటే మనం బై చేయడము అండ్ గూడ్స్ ని సేల్ చేయడం బిట్వీన్ కంట్రీస్. ఇండియా అనేది చాలా గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేయాలి, ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ అదర్ కంట్రీస్ తో ఇప్పుడు చెప్పిన కంట్రీస్ తో బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటుంది. అందుకే ఇది స్టార్ట్ చేసింది. దాని ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మనము నైబర్స్ నుంచి రైస్ కొని వాళ్ళకి వెజిటేబుల్స్ సెల్ చేయడం అనేది ట్రేడ్ అనమాట. సో కంట్రీస్ కూడా ఒకదానితో ఒకటి ఇలా చేసుకుంటాయి. దీన్నే ట్రేడ్ అంటాము. ఇండియా అనేది రష్యా నుంచి ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. మోర్ దెన్ 40% ఆఫ్ ఇండియన్ క్రూడ్ ఆయిల్ అనేది కంప్లీట్ గా రష్యా నుంచే వస్తుంది. అసలు క్రూడ్ ఆయిల్ అంటే ఏంటి అంటే ఇది న్యాచురల్ ఆయిల్, ఎర్త్ నుంచి తీస్తాము. సో ఈ క్రూడ్ ఆయిల్ తో మనం పెట్రోల్, డీజిల్, LPG, నెట్ ఫ్యూయల్ ఇవన్నీ కూడా తయారు చేస్తాము. ఎందుకు రష్యా దగ్గర నుంచే తీసుకుంటాము అంటే అది చాలా తక్కువ ప్రైస్ కి సేల్ చేస్తుంది. సో చీపర్ కాస్ట్ కాబట్టి ఇదంతా ఇండియాలో హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ఫ్యూయల్ కాస్ట్లు అంతా తగ్గించి ఎనర్జీ నీడ్స్ ని సపోర్ట్ చేయడానికి. అండ్ రష్యా అనేది ఇండియాకి బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. నెక్స్ట్ వన్ వచ్చేసి కమరాజర్ పోర్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్ట్ అంటే ఏంటి అంటే షిప్స్ లోడ్స్ అన్లోడ్ చేయడము, లోడ్ చేయడము ఇవన్నీ జరిగే ప్లేస్ ని పోర్ట్ అంటాము. సో ఇది మన ఇండియాలో ఎక్కడుంది అంటే చెన్నైలో, తమిళనాడులో ఉంది. అండ్ ఇండియాస్ ఫస్ట్ కార్పొరేటెడ్ మేజర్ పోర్ట్ అనమాట. అంటే ఇండియాలో ఫస్ట్ది ఇదే కమరాజర్ పోర్ట్. అండ్ అసలు కార్పొరేటైజ్డ్ అంటే ఏంటి? కార్పొరేటరైజ్డ్ అంటే ఇది గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది, అంటే గవర్నమెంటే ఓన్ చేసుకుంటుంది, బట్ ఒక కంపెనీ లాగా వర్క్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం కోసం. ఎలా అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా మోడర్న్ కంపెనీ స్టైల్ మెథడ్స్ లో మేనేజ్ చేస్తాయి, ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ని రావడానికి. అండ్ మనం మెయిన్ గా రిమెంబర్ పెట్టుకోవాల్సింది ఏంటి అంటే కమరాజర్ పోర్ట్ ఫస్ట్ కార్పొరేటరైజ్డ్ మేజర్ పోర్ట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. ఇది అందరూ విన్నదే. అసలు హార్మోస్ అనేది ఏంటి అంటే ఇది పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ కి మధ్యలో ఒక సన్నటి సీ రూట్ ని మనం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అంటాము. అండ్ ఏంటి అంటే 20% ఆఫ్ వరల్డ్స్ ఆయిల్ మొత్తం కూడా ఈ రూట్ నుంచే పాస్ అవుతుంది. సో దీని మీద మనకి మొన్న అయిన వార్ లో కూడా డిస్కషన్స్ అనేటివి జరగడం వల్ల టెన్షన్ అనేది మొదలవుతుంది. ఎందుకంటే అది క్లోజ్ అయిందంటే వచ్చే ఆయిల్ అంతా కూడా ఆగిపోతుంది. ఇది ఎలా అంటే ఇప్పుడు ఒక హైవే అనుకోండి ఆయిల్ ట్యాంకర్స్ కి, సో అక్కడ నుంచే పోవడం రావడం అనేది జరుగుతుంది. ఒక్కసారి అది బ్లాక్ అయితే మొత్తం ఎఫెక్ట్ అవుతుంది వరల్డ్ లో. సో అందుకని మనకు అప్పుడు టెన్షన్స్ అనేవి బాగా జరిగాయి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ రూట్స్. నెక్స్ట్ మెయిన్ వన్ వచ్చేసి ఇండియాస్ 2036 ఒలింపిక్స్ బిడ్. సో యాక్చువల్గా ఏమైందంటే ఇండియా అనేది 29 ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ని హాస్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది, అది కూడా నెక్స్ట్ 2 years లో. ఎందుకు అంటే ఇండియా అనేది 2036 ఒలింపిక్స్ గేమ్స్ ని హాస్ట్ చేయడానికి రెడీగా ఉంది. సో ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ని హాస్ట్ చేయడం వల్ల ఇండియాకి చాలా ఇంప్రూవ్ అవుతుంది. లైక్ ఇంకా గుడ్ స్టేడియంస్ ఉన్నట్టు, ట్రాన్స్పోర్ట్, హోటల్స్ అండ్ లార్జ్ కాంపిటీషన్స్ కూడా ఆర్గనైజ్ చేయగలదు అనే అబిలిటీ ఉందని తెలిసిపోతుంది. అందుకని
ఇది ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ని ఆర్గనైజ్ చేస్తుంది, హాస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియా అనేది 2036 ఒలింపిక్స్ని హాస్ట్ చేయాలని అనుకుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రంబానన్ టెంపుల్. ఇది ఇండోనేషియాలో ఉంది. అసలు ఎందుకు ఇది ఫేమస్ అంటే ఇది లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఇండోనేషియాలో అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. సో ఇది మన కరెంట్ అఫైర్స్లో మెన్షన్ చేసిర్రు. ఎందుకు అంటే కల్చర్ అండ్ హెరిటేజ్ రిలేటెడ్గా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆస్ట్రా మిసైల్. ఆస్ట్రా మిసైల్ అనేది ఎయిర్ టు ఎయిర్ మిసైల్. అసలు ఎయిర్ టు ఎయిర్ అంటే మీనింగ్ ఏంటి అంటే అది ఎయిర్లోనే ఉంటూ ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ని డిస్ట్రాయ్ చేయడం అనమాట. సో ఇది ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఫైర్ చేస్తే ఇంకొక అనదర్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇది ఎవరు డెవలప్ చేశారు అంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అసలు ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఇది ఇండియా డిఫెన్స్ క్యాపబిలిటీని స్ట్రెంథన్ చేస్తుంది అండ్ సెల్ఫ్ రిలయన్స్కి సపోర్ట్ చేస్తుంది ఎక్కడ మిలిటరీ టెక్నాలజీలో. Thank you for watching. Like, share, subscribe to our channel.